చంద్రప్రసాద్ వాళ్ళ ఇంటికైతే పంతులు గారు వస్తూ ఉంటారు. అలా పంతులు గారు వచ్చి, "ఏంటి పంతులు గారు ఎలా వచ్చారు" అని అంటే, ప్రతి ఏటా జరుగుతున్న శ్రీరామనవమి వస్తుంది కదండీ! అందుకే వచ్చాం. మీకు నాకు తెలిసిన నుంచి మీరు మీ భార్య కలిపి శ్రీరామనవమిలో కూర్చునేవారు, పూజ చేసేవారు. మీ పెద్ద కొడుకుకి పెళ్ళయి నుంచి మీ పెద్ద కొడుకు, కోడలు చేసేవారు. అందుకే ఆ విషయం మీకు గుర్తు చేద్దామనే వచ్చాను. ఈసారి పూజ చేయడానికి గుర్తు చేసి సామాన్లు అవి రాయడానికే వచ్చాను అని పంతులు గారు అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక పార్వతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అక్షయ్ వీళ్ళందరూ అయితే ఆలోచిస్తూ ఉంటారు. అవ్వదు గురువుగారు, ఈసారి పూజ చేయడం అసలు వీలు కాదు అని పార్వతి వీళ్ళు అనేసరికి అక్షయ్, బామ్మ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఏంటండి ప్రతి ఏటా ప్రతి 10 సంవత్సరాలుగా మీ కొడుక్కి పెళ్ళయిన నుంచి ఎప్పుడో వాళ్ళే చేస్తున్నారు కదా, ఇప్పుడెందుకు అవ్వదని చెప్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ శ్రీకర్ అయితే, అవునా అన్నయ్య, వదిన నువ్వు శ్రీరామనవమి చేస్తే ఏమో కష్టాలు తొలగుతాయేమో అనేసరికి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అవునా అన్నయ్య, నువ్వు వదిన చేస్తే ఇంటికి చాలా మంచి జరుగుతుంది, చేద్దాం అన్నయ్య అని కమల్ కూడా అంటూ ఉంటాడు. ఏంట్రా చేద్దాం, నోర్మోయ్ అని చెప్పేసి అనేసి, ఇంట్లో కోడలు లేకుండా ఎలా చేస్తాం, అవని ఇక్కడ లేదు కదా, తను ఊరెళ్ళిందండి, ఏదో పని మీద ఊరెళ్ళింది, ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశం లేదు, అందుకే ఈ పూజ చేయడానికి అవ్వదు. అక్షయ్కి కూడా ఆఫీస్లో వర్క్ ఉంది, తనకు కూడా అదేదో పని ఉంది, కాబట్టి ఈ సంవత్సరం నవమి చేయము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పార్వతి. అలా అనేసరికి పంతులు గారు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇంకేం అనుకోవద్దు పంతులు గారు, ఈ సంవత్సరం మాకు కొంచెం వీలు కాదు, కొంచెం అని అనేస్తూ ఉంటుంది. అలా అనేసరికి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అక్షయ్ కూడా తలదించుకొని అలా ఉండిపోతూ ఉంటాడు అవని విషయంలో. ఇక పార్వతి అయితే పంతులు గారికి చెప్పేసరికి పంతులు గారు ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. సరేనమ్మా, మీకు వీలు కానప్పుడు ఏం చేస్తాం అన్నట్లుగా అయితే చూస్తూ ఉండిపోతాడు పంతులు.